హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము నీళ్ళు ఎన్ని తాగాలి, ఎలా తాగాలి అనేది మనము తెలుసుకుందాము. సరే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాము. రోజు ఉదయం మనము లేచినమ్మటే ఎంటీ స్టమక్తో నీళ్లు తాగడం అనేది చాలా మంచిది. చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్లు తాగడం అనేది చాలా మంచిది. ఒక వ్యక్తి ఎవరైనా సరే వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అనేది ఏం సంబంధం లేదు. రోజు మనిషికి 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తప్పనిసరి. వెయిట్ లాస్ కావాలన్నా, వెయిట్ గెయిన్ కావాలన్నా, వెయిట్ మెయింటెనెన్స్ కావాలన్నా, మనం హెల్దీగా ఉండాలనుకున్నా కూడా తప్పనిసరి నీళ్ళు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే 3 నుంచి 4 లీటర్లు తాగిన వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు, యాంటీ ఏజింగ్గా ఉంటారు. కొందరు ఏం చేస్తారు, చలికాలం వచ్చినప్పుడు తక్కువ తాగుతారు, ఎండల కాలం వచ్చినప్పుడు ఎక్కువ తాగుతారు. అలా తాగడం అనేది మంచిది కాదు. మనం ఎప్పుడైనా సరే మినిమం 3 నుంచి 4 లీటర్ల కంపల్సరీ నీళ్ళు అనేది తాగాలి. మనం జలుబు, తుమ్ములు ఇలా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ హాట్ వాటర్ తాగటం వల్ల అనేది మనకు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. గొంతు నొప్పి, పొడి దగ్గు ఉన్నప్పుడు హాట్ వాటర్ అనేది చాలా మంచి. మన శరీరంలో ఎక్కడైనా సరే మనం కింద పడి ఏదైనా నొప్పి ఉన్నప్పుడు మనం వేడి కాపడం అనేది పెడతాము. అలా పెట్టినప్పుడు మనకు నొప్పి అనేది కొద్దిగా తగ్గుతుంది. మనకు గొంతు నొప్పి ఉన్నప్పుడు హాట్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిది. కొందరు బయట జంక్ ఫుడ్, బిర్యానీ ఇలా తిన్నప్పుడు గ్యాస్ పట్టేసింది అంటారు. అలా పట్టేసిన వాళ్ళు గ్యాస్ రిలీఫ్ కోసము కూల్ డ్రింక్, జీరా వాటర్ ఇలా కాకుండా మనము హాట్ వాటర్ తాగడం అనేది చాలా 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 మంచిది. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్లే మనకు సజెస్ట్ చేస్తారు హాట్ వాటర్ అనేది చాలా చాలా మంచిది. బీపీ, వెయిట్ లాసు, ఫ్యాట్ లాసు, మూత్రపిండాలలో రాళ్ళు ఎలా వస్తాయంటే వాటర్ తక్కువ తాగడం వల్ల అనేది మనకు కిడ్నీలలో రాళ్ళు వస్తాయంటారు కదా, అలా రాళ్ళు వచ్చిన వాళ్ళు నీరు అనేది తక్కువ తాగుతున్నారు. అలా తాగినప్పుడు అనేది కంపల్సరీ మనకు రాళ్ళు వచ్చే చాలా అవకాశం దగ్గరగా ఉన్నాయనండి. ఎవరైనా సరే నీళ్ళు తాగేటప్పుడు నిదానంగా కూర్చొని తాగాలి. గటగట అనేది తాగకూడదు అనమాట. ఎవరైనా సరే మనం నీళ్ళు ఉదయం ఎక్కువ తాగాలి, మధ్యాహ్నం కొద్దిగా తక్కువ తాగాలి, నైట్ కొద్దిగా తక్కువ తాగాలి. ఎందుకంటే ఇట్లా పిరమిడ్ ఆకారంలో అనేది తాగాలన్నమాట. తాగినప్పుడు మనము నైట్ ఇప్పుడు ఉదయం తాగకుండా రాత్రి ఎక్కువ తాగినప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాష్రూమ్ పోవాలి, ఇదంతా డిస్టర్బ్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఉదయం లేచినప్పుడే ఒక పెద్ద గిన్నె తీసుకొని హాట్ వాటర్ కాగబెట్టి చల్లగా చేసి మనము డైలీ డే మొత్తం తాగడము, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వాటర్ బాటిల్లో అవే వేసి పంపడం చాలా మంచిది. ఈ మధ్య మనకు ఫిల్టర్ నీళ్ళని ఇంకా వేరే వేరే నీళ్ళని తాగుతున్నాము. ఏ నీరైనా మంచిది కాదండి. వాటర్ని మనం కాగబెట్టి చల్లార్చి తాగడం అనేది చాలా చాలా మంచిది. నేనైతే డైలీ మా పిల్లలకైతే అలాగే చేస్తాను. ఎవరైనా సరే మీరు హెల్దీగా ఉండాలి. మన పిల్లలు సీజన్ బట్టి దగ్గు, జలుబు ఇలా వస్తున్నాయంటే కారణం మనము నీళ్ళు అనేది ప్రాపర్గా తీసుకోవటం లేదనేది అర్థం అనమాట. ఎవరైనా సరే వెయిట్ లాస్ కావాలి, వెయిట్ గెయిన్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.